తెలుసురా కామాంధులు మీరు. రాజ్ అల్వాల్ రాజ్ ఫ్యాన్ ఆఫ్ యష్ రాజ్. అన్న మనసు పడ్డ పిగరికి లైన్ వేస్తావురా? అన్నా గుస్సా చేయకండి రా, ముద్దుగా చెప్పండి. అన్న పిగలు షారుఖ్ ఖాన్ ఈడు వదిలే. వదిలేస్తా, మరి నా ఫిగర్ వదిలేస్తాడా? వదలకపోతే ఏంట్రా? ఏంటి నొక్కొన్నే రొమాన్స్, మా ఊళ్ళంతా వైలెన్స్. మై డియర్ రౌడీస్, ఇప్పుడు ఎలారా? పారిపోదాం. వీళ్ళందరినీ ఎర్రకొట్టి ఎస్తరా కేస్తా, వీళ్ళ పరిస్థితి ఎలారా అని అంటున్నా. సావురా ఇస్తారులు సైజులు అన్నా ఈడ అంట మన అందరిని కొట్టి ఇస్తాలేసా అంట ఇస్తాళ్ళు. అట్లా గినే వేసిందనుకో నీకు 1000 రూపాయలు ఇస్తారా పోయి, లేకపోతే నువ్వు నాకు ఇయ్యాలి. దీని మీద పందెం రయ్యాలా? అట్లనే అన్నా అన్న ఎయ్యన్నా మా అందరికి ఇస్తారులే అయ్యన్నా. 1000 రూపాయలు వస్తే ఎయ్యన్నా కొట్టించుకోవడానికి కూడా బతిమలాడేసుకోవాలరా? ఎయ్యన్నా రండ్రా ఎహత్తా. గిటార్లు పోస్టర్లు వేసుకొని కాలేజీలకు వచ్చేస్తారా? ఇవ్వడికి తీసుకోరా. వద్దన్నా తీసుకో. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి, సింహాల మీద కాదు. సమాజం ఏందన్నా? ఒరిజినల్ లేచినవేందన్నా? గదైనా గట్స్ అయినా ఒరిజినల్ వాడటమే నాకు అలవాటు. తప్పుగా పిల్లదే అన్నా. ఓసారి నన్ను చూసి నవ్వింది, నా వైట్ ఇట్లెక్కింది. ఛా పద్మా, ఇదిగో పద్మా, ఏ క్యావరా? అయ్యా, ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు గాని, 2 మగాళ్ళ గొడవ వెనకాల ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటది. నేను చచ్చేస్తాను. ఇదిగో పద్మా, క్లారిటీ ఇచ్చామా? ఏడా ఆడా? He's just friend. I love your friend. అమ్మ నా పొడి. ఓ మై గాడ్, క్లారిటీ వచ్చేసింది భయ్యా. ఇది నీకు, అదాడికి. ఏ క్లారిటీ నాకు ముందే ఇస్తే గా గిటారు, గీ కోటు, గా పోస్టరు
కొనగోదింటి కదా ఏంటైనా అల్వాల్ రాజే హేష్ రాజేష్ రాజే. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఈ మాత్రం ఫిలాసఫీ క్లారిటీ లైఫ్ లో అందరికుంటే ప్రతి సెకండ్ పండగ చేసుకోవచ్చు భయ్యా. ప్రస్తుతం ఆడు చేసుకుంటుండు భయ్యా. బుజ్జి పద్ధతిగా బాగున్నావే. ఏంటి ఫ్యామిలీ పక్షంగా రెడీ అయ్యొచ్చు? మనసు మారిందా? అమ్మాయిల్ని ఏడిపించడం వెంటపడ్డం నీకు సరదా కదా? చిచి, ఏడిపించను కాదు బంగారం. ఇవి మన స్వీట్ మెమరీస్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక, అలాగే పిల్లలు పుట్టాక, ఫ్యాషన్ టీవీ నుంచి భక్తి ఛానల్ చూసే ఏజ్ వచ్చాక, ఏ మనవరో మనవరాలో నీ దగ్గరకు వచ్చి బామ్మ 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 నీది తాతయ్యది లవ్ స్టోరీ కొంచెం చెప్పవని అడిగితే నువ్వు చెప్పడానికి ఉండాలిగా స్వీట్ మెమరీస్. అందుకే స్వీట్ మెమరీస్ కాన్సెప్ట్ బాగుంది. అలాగే రేపు పొద్దున నీ కొడుకు మనవడో ఆ అమ్మాయి వెంట పడుతుంటే నువ్వు వాడిని పిలిచి తప్పురా అలా చేస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతారని చెప్పడానికి నీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలిగా. అంకుల్, సూర్య అంకుల్. సూరి సూరి ఇతనే అంకుల్. అంకుల్ అంత మంకులు సెటిల్మెంట్ కోసం పట్టుకొని అంకుల్ అంటారేంది? ఏ రత్వం కనపెట్టలేదా ఏంది? ఏందబ్బాయి నీ వ్యవహారం? చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. పొడుస్తా. పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఎవడీడు? ఏంది? నేను ఎవరా? ఈ గుంటూరు సొడాల్ సూరి తెలియకుండానే సెటిల్మెంట్ ఇప్పించారా ఏంది? అయినా ఈ రెండు పార్టీలు పరస్పరం పరిచయం లేకుండా ఈ సెటిల్మెంట్ ఏంది అంటున్నా. పొడుస్తా. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. చేస్తామండి, చేస్తాం. హోటల్ వ్యవహారం చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? మీరు ముందు ఫోన్ పెట్టండి. ఎందుకు చెయ్యం? ఇదిగో మా బాబాయ్ పేరు చెప్తే గుంటూరులో 104 అమ్మా. 104 ఏంటి? జ్వరం. మన పేరు చెప్తే 104 జ్వరం. పొడుస్తా అంతే. ఈ పొట్టుతో మాట్లాడుతున్నా ఏసీ కాదు. ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డ లోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానం ఉండాలి. చూసారా వీడి పొగరు? మీరేం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ వీడు నా వెంట పడొద్దు. నీకు ఫైటింగ్ వచ్చా? అంటే సీరియసా ఏంది? ఏయ్, ఈ అమ్మాయికి సంబంధించి పార్ట్ అయినా ఫైట్ అయినా నేనే వేసుకోవాలి. మీరు అలాగే ఉండండి రా. అయ్యో పాప చచ్చిపోతాడు. ఇంకా వదిలేండి ప్లీజ్. అమ్మాయి గారు చెప్పారు కదా, కాల్ది. ఎన్ని రోజులు నీ వెనకాల పడ్డా నా మీద ప్రెసరంతైన ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు ఈ పకోడిగాళ్ళని భరించాను. హాయ్ బాబు చచ్చిపోతాడు, వదిలేండా. ఎంత క్యూట్ గా నావే. ఈ ఒక్క టీజర్ చాలు, ఇంకేళ్ళకి సినిమా చూపించేస్తా. తగలయ్యా, అందరూ కలిసి ఐకమత్యంగా కొమ్మండ్రా మీ అమ్మల్ని మొక్క. ఇంకా తగలేదురా? అవునన్నా. ఇప్పుడు తగులుద్ది.
తమ్మి ఎవరు నువ్వు స్టూడెంట్ ఆహా ఏ కాలేజ్ మంది ఎంసెట్ కాలేజ్ ఎంసెట్ కాలేజ్ పేరు కాదురా ఎరా నీ సంగతి ఏంటి వామ్మో ఈ ఫైటింగ్ ఏంది ఆ గుబికి నా గుద్దుడేందయ్యా అట్ట కొట్ట మాకు పగలరాని చోట తగ్గితే పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ట ఉంటాయి చెప్పు వాళ్ళ తల్లిదండ్రులకు ఓరు జవాబుదారీతాను నీ పేరు చెప్తే 104 కదరా ఎవడన్నాడే ఆడన్నాడు అయినా తోటి మనిషిని చూస్తే జ్వరం రావడం ఏంటి ఇడ్డారం ప్రేమ ఆప్యాయతలు రావాలి గాని అయినా ఫైటింగ్ వచ్చినోడితో పంచాయతీ అందమ్మా పంచాయతీ దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఎకారం పెట్టింది ఆడెవడో అడ్డుపడితే బతికి బయటపడింది ఈసారి ఎవడొచ్చినా మిమ్మల్ని కాపాడలేడు కరెక్ట్ గా ఇంకో గంటలో నిన్ను చంపుతాం. హలో ఏమైంది అంకుల్ ఏం లేదు బాబు, పెద్దమ్మాయి వెళ్ళిపోయినది కదా. కూతురు అప్పగింతల తర్వాత బాధతో కన్నీళ్లు రావాలి కానీ టెన్షన్తో చెమటలు కాదు. ఏమైందో చెప్పండి. బిజినెస్ లో ఏదో చిన్న డిస్టర్బెన్స్. చిన్న డిస్టర్బెన్స్? దాబాలో ఆకర్షణ మీద జరిగిన అటాక్ చిన్న డిస్టర్బెన్స్ కాదు. బంధువులతో ఉండాల్సిన పెళ్లి బాడీ గార్డ్స్ తో నిండిందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు. ఒక్క ఫోన్ కాల్ మిమ్మల్ని కుదిపేస్తుందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు అంకుల్. చెప్పండి అంకుల్. మర్చిపోండి, ఇక వాళ్ళ గురించి మర్చిపోండి. అంకుల్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆకర్షణ అంటే నాకు ఇష్టం. తన కోసం తన వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా రెడీ. అంకుల్, నేను లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది. వాళ్ళు గంట టైం ఇచ్చారుగా, ఈ గంటలో వాళ్ళకి దిమ్మ తిరిగే బొమ్మ చూపించకపోతేనే డౌటే లేదు అంకుల్. ఏంటి బాబా ఇక్కడికి రమ్మన్నావు? వాడు ఎవడో ఫోన్ చేస్తే పిడికి పొందలా భయపడి మన మకం మార్చాలా? ఇది భయపడ్డం కాదు, జాగ్రత్త పడ్డం. మగ పెళ్లి వారు వెళ్ళిపోయారు కాబట్టి ఈ విడిదిలో మనం ఉంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. మరి ఇక్కడ ఆడాల సంగతి ఏంటి? వాళ్ళ ఆడవాళ్ళ జోలికి వచ్చే వాళ్ళైతే మొదటిసారి నిశ్చితార్థం అయ్యాక అంకుల్ మీద అటాక్ చేయరు, పెళ్లి అయ్యాక ఇప్పుడు ఈ ఫోన్ చేయరు. వార్నింగ్ ఇచ్చి మరీ చంపుతామన్నారంటే ఆ ఇంట్లో అన్ని మూలలు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇదైతే కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆలోచిస్తారు. ఒకవేళ కాదు కూడదు అని వస్తే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటకు వెళ్ళడు. అయినా నువ్వు విడి మాటలు పట్టించుకోండి బావా, మేమంతా లేమా? ఇది ఒక్కడే ఏం పీక్తాడని? చిన్నప్పుడు స్కూల్లో చదువుకోలేదా? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అంటే ఎక్స్పెక్ట్ చేశా నువ్వు చదువుండవని. అక్కడికి రాని అడ్డగాడిదలు ఎంతమంది ఉన్నా పరిగెత్తే గుర్రానికి పనికొచ్చే గుర్రానికి సాటి రారని అర్థం. హలో, డైరెక్ట్ గా చంపితే సుఖంగా పోతావు, చచ్చేలోపు ప్రతి సెకండ్ చావు భయంతో చావాలి. అందుకే చెప్పి మరీ చంపుతున్నావురా. ఎవర్రా మీరు? ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? అయినా చంపేవాడు ఎవడు ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించడరా? కళ్ళల్లోకి కసిగా చూస్తాడో, కత్తి తీస్తాడో, ఏస్తాడో.
తిరిగేసి బరిలో దిగి చెప్తున్నా, మూతి మీద మీసం ఉన్నాడు, నడుం మీద మొలతాడున్నాడు, ఎవడైనా గీత దాట అమ్మాయిని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. గుర్తించండి రావండి. ఎవడ్రా నువ్వు? అమ్ములు కాబోయే మొగుణ్ణి, తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చిన మగాణ్ణి. అచ్చా అచ్చా, దీనికి పెళ్లి కుదిరిందని చెప్పారు. నీతోనేనా? మీ అత్తామావకి మంచి ఆఫర్ ఇచ్చాను, చేదస్తంతో వద్దన్నారు. ఇప్పుడు నీకు అదే ఆఫర్, అదే అమౌంట్, ₹1,00,00,000. పెళ్లి నువ్వే చేసుకో. శోభను నేను చేసుకుంటా. నువ్వు చెప్పిన దానికి 10 రెట్లు పెంచి 10 కోట్లు. ఆదిత్యపురం వెళ్ళొచ్చాక మగతనం చచ్చిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు. ఊళ్ళో ఉన్న ఆడాళ్ళకి నీ మీద క్లారిటీ వస్తుంది. నువ్వు 10 కోట్లు ఇస్తావా? ఎవడా నువ్వు? అన్నపూర్ణమ్మ గారి ఆఖరి కొడుకుని, రాజా రామచంద్ర నాయుడు గారి మనవణ్ణి, ఆదిత్యపురం ఆస్తులకు అసలు సెసలు వారసులు. వీణేసేస్తే పాప నీది, పొలం నాది. రేయ్, నిన్ను ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపుతాను. చంపడంలో నాకు ఇష్టం రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? స్టిక్కర్లు వేసుకున్న వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులు వేసుకున్నాండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. వద్దు, అక్కడ దాకా తీసుకురావద్దు. చెప్పుతి అమ్ములు, చెప్పుతే. హలో, ఏం జరిగిందా? ఎవరు చేశారా ఇదంతా? ఎవరు? మొసళ్లపాడు నాగభూషణం. నమస్తే. కోపంలో తీసుకున్న నిర్ణయానికి కోట్లలో నాకు నష్టం వస్తుండాది. మీరొక్కసారి ఆలోచించండి. నా కొడుకు, మీ మనవళ్ళు ఏదో తొందరపడలేదు. అయినా ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మా తాతయ్య గారి దగ్గరకు వచ్చారు మీరు? తాతయ్య చాలా దారుణంగా చంపేశారు. ఆడోళ్ళని కూడా చూడలేదు. రామచంద్ర నాయుడు గారు మనవడుగా నువ్వు నాకు ఇచ్చిన క్యారెక్టర్లో
జీవించలేకపోయాను రా మా నన్ను క్షమించురా ఇంతటితో నా పాత్ర ఇక్కడ తాత మనవడు అందరూ అయిపోయి ఉన్నారు. అక్కడ మీరు మొదలు పెట్టండి. మీరు ఇక్కడ చర్చకు బయలుదేరా. నువ్వు బయలుదేరండి. నేను వచ్చాను. నీకే కాదు, నీకే కాదు, నీకే కాదు, నీకే కాదు, నీకే కాదు. అమ్మలో వద్దు నా మాట. కళ్యాణం మా అమ్మగారు అమ్మలో చూడు కళ్యాణం చంపేస్తాను చంపేస్తాను కళ్యాణం ప్లీజ్ మా అమ్మగారు కళ్ళు తెరవు అమ్మలో అమ్మలో వాళ్ళిద్దరూ ఏక్ దూజే లియే ఒక్కల్ని విడిచి ఒకరు ఉండలేరు. వాణ్ణి కూడా దాని దగ్గర పంపించండి రా.
జన్మనిచ్చిన అమ్మ మీద ఆన, ప్రేమించిన అమ్ముల మీద ఆన, దీనికి కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలినా నేను మా అమ్మకే పుట్టలేదురా. ఏడాదిగా నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నీకోసం నేను, వస్తాడ్రా మా రామయ్య అని నా కోసం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావురా. మొసళ్లపాడు నాగభూషణ నేసేస్తే మనగాడివనుకున్నా, నన్ను మాయ చేసి మా నాన్ననెత్తుకొస్తే మొగాడివనుకున్నా, నన్ను ఒంటరిగా రమ్మని నువ్వేంట్రా ఊరినంటేసుకొచ్చావు. ఒక్కడే వచ్చాననుకో, అమ్మ తోడు, ఈ చెయ్యి తప్పని ఇంకో చెయ్యి తాకదు. కొడుకైనా తన తండ్రి చివరి చూపు చూడాలనుకుంటాడు, కానీ నీ తండ్రి నీ చివరి చూపు చూస్తాడు. అన్నయ్య,
ఆదిత్యపురంలో ఒక్కింటమ్మాయి మీద చెయ్యేస్తేనే ఇంత రార్థంతం చేస్తావా? నీ కళ్ళ ముందే ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇదే పోలీసుల ముందు రేపు చేస్తా. ఏం పీకుతావో పీకు. సార్, ఈ దేశంలో తప్పు చేస్తే చట్టం ఉంది కదా అని ఎవరు భయపడట్లేదు సార్. తప్పు చేస్తే చట్టం ఉందిలే అనే ధైర్యంతో తప్పు చేస్తున్నారు సార్. సార్, ఇక్కడ ఆదిత్యపురంలో జరిగిన అల్లర్లో అనుకోకుండా మినిస్టర్ ఉమాపతి గారు అతని కొడుకు భిక్షపతి గారు చనిపోయారు సార్. పంచనామా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మేము కలుస్తాం సార్. ధరలు పెరిగినా, స్కాములు చేసినా, నేరాలు పెరిగినా పొట్ట చేత్తో పట్టుకుని ఎవడి మానాన వాడు బతుకుతున్నాడు కదా అని మా ఇళ్లలోకి దూరి మా ఆడవాళ్ళని మీ పక్కలోకి రావాలంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోవరా, కోసి పారేస్తా. కామాతురాణం నా జీవం, నా ప్రాణం.